ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నూతన ఉదయము మీ జీవితంలోనికి వచ్చింది అంటే దేవుడు మీ కథని ఇంకా ముగించలేదని అర్థం. నిన్నటి కన్నీళ్లు ఈరోజు మీ భవిష్యత్తుకు తీర్పు చెప్పలేవు. నిన్న మీరెదుర్కొన్న ఓటమి ఈరోజు మీ గమ్యాన్ని నిర్ణయించలేదు. ఎందుకంటే మీ చేతిలో ఉన్న పరిస్థితుల కంటే మీ జీవితాన్ని పట్టుకున్న దేవుని చెయ్యి గొప్పది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ఈ నూతన దినపు శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరెక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ ఉదయం దేవుని సన్నిధిలో మనము కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మీ హృదయంలో 3 మాటలు బలముగా నిలిచిపోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా పరిస్థితి మారకపోయినా నా విశ్వాసము కదలదు. ఒక్కసారి విశ్వాసముతో ఈ వాక్యము వింటున్న మీరు కూడా ఈ మాటలను పలకండి. ఈరోజు భయముతో కాదు, విశ్వాసముతో నడుస్తాను. నిరాశతో కాదు, నిరీక్షణతో నడుస్తాను. నా బలముతో కాదు, దేవుని కృపతో ముందుకు సాగుతాను. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ హృదయానికి ఈ సందేశము మీ హృదయానికి ఒక ఆశీర్వాదముగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమై దేవుని వాక్యములో బలపడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక వాక్యము మనసును మార్చగలదు. ఒక ప్రార్థన ప్రతిరోజు ఒక వాక్యము మనసును మార్చగలదు. ఒక ప్రార్థన కుటుంబాన్ని నిలబెట్టగలదు. దేవుని ఒక చిన్న వాగ్దానము ఒక విరిగిపోయిన జీవితానికి నూతన దిశను ఇవ్వగలదు. ప్రియులారా, ఇప్పుడు మనం చిన్న ప్రార్థనతో ఈ రోజును ప్రారంభిద్దాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయానికి నీకు కృతజ్ఞతలు. అయ్యా, నిన్నటి భారాన్ని మోస్తూ ఈ ఉదయానికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుమని వేడుకుంటున్నాం. భయపడుతున్న వారికి ధైర్యాన్ని దయచేయండి. ఏడుస్తున్న వారికి ఓదార్పును దయచేయండి. దారి కనిపించని వారికి నీ మార్గాన్ని చూపించండి. ఈరోజు మా ఆలోచనలు, మాటలను, నిర్ణయాలను మీరే నడిపించండి. మా జీవితాలు నీకు చెందినవిగా ఉండులాగున మమ్మల్ని మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం మార్కు సువార్త 12వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయము మొదటి చూపులో అనేక సంఘటనల సమాహారములా కనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే ఒక గొప్ప ప్రశ్న మన ముందుకు వస్తుంది. నీ జీవితంలో నిజముగా ప్రభు ఎవరు? యేసు చెప్పిన కౌలుదారు ఉపమానముతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఒక మనిషి ద్రాక్ష తోటను నాటాడు, దానికి కంచె వేశాడు. ద్రాక్ష రసము తొక్కడానికి తొట్టి సిద్ధము చేశాడు. కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ద్రాక్ష తోటను కౌలుదారులకు అప్పగించి దూరదేశానికి వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ ద్రాక్ష తోట సాధారణ వ్యవసాయ భూమి కాదు, దేవుని ప్రజలతో ఆయనకున్న సంబంధాన్ని సూచించే బలమైన చిత్రముగా ఇది నిలుస్తుంది. యెషయా ప్రవక్త గ్రంథములో కూడా ద్రాక్ష తోట రూపకము ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడబడింది. యేసు ఈ ఉపమానము చెప్పిన సందర్భంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయనను ప్రశ్నిస్తున్న సమయం. దేవుడు తన ప్రజలకు అప్పగించిన బాధ్యతను వారెలా నిర్వహిస్తున్నారో ఈ ఉపమానము బహిర్గతము చేస్తుంది. ప్రియులారా, యజమాని ద్రాక్ష తోటను సిద్ధము చేశాడు అంటే ముందుగా దేవుడే మన జీవితానికి కావలసిన కృపను సిద్ధము చేస్తాడు. కాని ఫల సమయము వచ్చినప్పుడు తన సేవకులను పంపాడు. కౌలుదారులు వారిని కొట్టారు, అవమానించారు, కొందరిని చంపారు. చివరికి యజమాని తన ప్రియ కుమారుడిని పంపాడు. నా కుమారుని గౌరవిస్తారు అని అనుకున్నాడు. కాని వారు కుమారుడినే చంపివేశారు. ఈ ఉపమానములో యేసు తన వైపు చూపిస్తున్నాడు. ప్రవక్తల ద్వారా దేవుడు పలికాడు,
ప్రజలు వినలేదు. చివరకు తన కుమారుడైన యేసు క్రీస్తును పంపించాడు. కాని ఆయనను కూడా తిరస్కరించే స్థితికి నాయకత్వము చేరింది. ఇక్కడొక గంభీరమైన ఆధ్యాత్మిక సత్యముంది. దేవుడు మనకిచ్చినది మన స్వంత ఆస్తి కాదు. అది ఆయన అప్పగించిన బాధ్యత. మీ కుటుంబము, మీ ఉద్యోగము, మీ సంపద, మీ ప్రతిభ, మీ సమయము, మీ శ్వాస ఇవన్నీ మనము స్వంతంగా సంపాదించుకున్నవిగా భావించిన చివరికి వాటి మూలము దేవుడే. ప్రియులారా, ఒక రైతు పొలాన్ని సాగు చేస్తాడు, విత్తనము వేస్తాడు, నీరు పోస్తాడు, కలుపు తీస్తాడు. కాని విత్తనములో జీవము పెట్టింది అతడు కాదు. సూర్యుడిని అతడు సృష్టించలేదు. వర్షాన్ని అతడు ఆజ్ఞాపించలేదు. పంట పెరగడానికి అవసరమైన అద్భుత జీవక్రియ అతని చేతిలో లేదు. అతడు కేవలము దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకముగా సంరక్షిస్తున్నాడు. అదే విధముగా మీ జీవితము కూడా దేవుని అప్పగింత. మీ చేతిలో ఉన్నదాన్ని దేవుని నుండి వచ్చినదిగా చూసిన రోజు మీ హృదయములో కృతజ్ఞత మొదలవుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ తర్వాత యేసును మరో ఉచ్చులో పడేయడానికి వారు కైసరుకు పన్ను చెల్లించాలా వద్దా అని అడిగారు. యేసు ఒక నాణెమును చూపించి, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పారు. ఆ మాట కేవలము పన్ను గురించి కాదు. ఇది మన హృదయానికి సంబంధించిన ప్రశ్న. నాణెముపై కైసరు బొమ్మ ఉంది కాబట్టి అది కైసరుకు సంబంధించినది. కాని మీ మీద ఎవరి ప్రతిరూపముంది? దేవుని ప్రతిరూపము. కాని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ మీద ఎవరి ప్రతిరూపముంది? నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనందరిపై ఆ పరమ దేవుని ప్రతిరూపముంది. అందుకే మన జీవితము దేవునికి చెందుతుంది. మీ ఆదాయం మాత్రమే కాదు, మీ హృదయము దేవునికి చెందాలి. మీ ఆదివారం మాత్రమే కాదు, మీ సోమవారము కూడా దేవునికి చెందాలి. ప్రార్థన మందిరములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కార్యాలయములో, పొలములో, వ్యాపారములో, ఇంటిలో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు దేవుని వారే. దేవునికి ఇవ్వలసిన జీవితాన్ని ప్రపంచము కోసము ఖర్చు చేయొద్దు. తర్వాత సద్దూకైలు పునరుత్థానాన్ని తిరస్కరిస్తూ యేసును పరీక్షించారు. యేసు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ దేవుడు మృతుల దేవుడు కాదు, సజీవుల దేవుడని చెప్పాడు. ఎంత గొప్ప సత్యము కదా! అవును, నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీకిప్పుడు అన్నీ ముగిసిపోయినట్టు అనిపించవచ్చు. ఒక సంబంధము ముగిసిపోయింది, ఒక అవకాశము పోయింది, ఉద్యోగము పోయింది, వ్యాపారము కోల్పోయింది, డబ్బు తగ్గిపోయింది, ఆరోగ్యము బలహీనపడింది. కానీ దేవునితో ఉన్నప్పుడు ముగింపు అనే పదానికి ఆయన దగ్గర చివరి అధికారము లేదు. మనకు సమాధి కనిపించే చోట దేవునికి పునరుత్థానము కనిపించవచ్చు. ఇది మన జీవితంలో కూడా గొప్ప ఆశ. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కోల్పోయిన దానినే చూస్తూ కూర్చోవద్దు. దేవుడు ఇంకా చేయగలిగిన దానిని చూడండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ తర్వాత ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అన్నిటికంటే ప్రథమమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. యేసు సమాధానమిచ్చాడు, దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ప్రాణముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి అని. అలాగే నీ పొరుగువానిని నీలాగే ప్రేమించాలి అని. ఇక్కడ యేసు మన విశ్వాసానికి హృదయాన్ని చూపించాడు. క్రైస్తవ జీవితం అంటే కేవలము ఆచారాల సమాహారము కాదు, అది ప్రేమతో నిండిన సంబంధము. దేవునిని ప్రేమించడము, మనుషులను ప్రేమించడం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు దేవుని కోసము చాలా పనులు చేస్తున్నారా? లేక దేవునిని నిజముగా ప్రేమిస్తున్నారా? ఆలోచించుకోండి. పని గొప్పది, సేవ గొప్పది, మీరిచ్చే కానుక గొప్పది, మీరు చేస్తున్న ప్రార్థన కూడా గొప్పది. కానీ వాటన్నిటికంటే ముందు మీ హృదయము దేవునికి కావాలి. ఒక బిడ్డ తన తండ్రికి ఖరీదైన బహుమతి ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒక చిన్న కాగితముపై
నాన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాస్తే తండ్రి దాని ధరను చూడడు కాని ఆ ప్రేమను చూస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు కూడా మన బాహ్య ప్రదర్శన కంటే మన హృదయాన్ని చూస్తాడు. దేవుని చేతిలో పెద్ద పని చేయడం అంటే దేవుని ముందు నిజమైన హృదయంతో జీవించడము గొప్పది. ఇదే మనలను మార్కు 12వ అధ్యాయము చివరి సంఘటనకు తీసుకువెళుతుంది. దేవాలయంలో ధనవంతులు తమ కానుకలను వేస్తున్నారు. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చింది. ఆమె 2 చిన్న నాణాలు వేసింది. బయటకు చూస్తే అది చాలా చిన్న మొత్తము. ఇతరులతో పోలిస్తే దాదాపు అది ఏమీ కాదు. కాని యేసు ఆమెను చూశాడు. శిష్యులు మొత్తాన్ని చూసి ఉండవచ్చు. యేసు హృదయాన్ని చూశాడు. ఆమె తన పేదరికముల నుండి తన జీవనమంతటిని వేసింది అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. ఇక్కడే ఈ ఉదయ సందేశము మన హృదయంలో బలముగా దిగాలి. దేవుడు నీ చేతిలో ఎంత ఉందో మాత్రమే చూడడు, నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉందో చూస్తాడు. నీ దగ్గర పెద్దది లేకపోవచ్చు, కానీ మీ దగ్గర నిజమైన విశ్వాసం ఉండొచ్చు. మీకు పెద్ద వేదిక లేకపోవచ్చు, కానీ మీ చిన్న ప్రార్థన ఒక కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. మీ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, కానీ మీ చిన్న సహాయము ఒకరి కన్నిటిని తొడవచ్చు. మీ పేరు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవునికి మీరు తెలుసు. ఇప్పుడు మీ జీవితాన్ని ఒక చిన్న దీపముతో పోల్చుకోండి. ఒక పెద్ద విద్యుత్ దీపము వేల మందికి వెలుగునివ్వచ్చు, కానీ చీకటి గదిలో ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తికి ఒక చిన్న దీపము కూడా అమూల్యమే. దేవుని దృష్టిలో మీ సేవ చిన్నది కాదు, మీ విశ్వాసము చిన్నది కాదు, మీ ప్రార్థన కూడా చిన్నది కాదు. మనుషులు కొలిచేది పరిమాణము, కానీ దేవుడు కొలిచేది సమర్పణ. ఇప్పుడు మీకు ఒక సాధారణ జీవిత కథను చెబుతాను. ఒక చిన్న పట్టణంలో ఒక వృద్ధ తల్లి ఉండేది. ఆమెకు పెద్ద సంపద లేదు. భర్త చాలా కాలము క్రితమే చనిపోయాడు. పిల్లలు దూరముగా ఉన్నారు. ఆమెకొచ్చిన చిన్న ఆదాయముతోనే తన జీవితము సాగేది. ప్రియులారా, ప్రతి ఉదయము ఆమె తన ఇంటి ముందు కూర్చొని ప్రార్థించేది. ప్రభువా, ఈరోజు నన్ను ఎవరికైనా ఉపయోగించు అని. ఒకరోజు ఆమె ఇంటి దగ్గర ఒక యువకుడు కనిపించాడు. అతని ముఖంలో నిరాశ స్పష్టముగా కనిపించింది. ఉద్యోగము కోసము ఎన్నో చోట్ల తిరిగి విఫలమయ్యాడు. అతని దగ్గర భోజనము కొనడానికి కూడా డబ్బు లేదు. ఆ వృద్ధ తల్లి తన దగ్గర ఉన్న ఆ రోజు భోజనాన్ని అతనితో పంచుకుంది. అంతేకాదు, అతని కోసము ప్రార్థించింది. నాయనా, నీ పరిస్థితి నీ భవిష్యత్తు కాదు, దేవుడు నీ ముందున్నాడు అని ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాట ఆ యవనస్తుని జీవితంలో ఒక విత్తనములా పడింది. కొంతకాలము తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది. సంవత్సరాలు గడిచాయి. అతను అభివృద్ధి చెందాడు. ఒకరోజు ఆ వృద్ధ తల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆమెను చూసి అతడి విధముగా చెప్పాడు, అమ్మా, మీరు నాకిచ్చింది భోజనము కాదు, మీరు నాకు మళ్ళీ ఆశనిచ్చారు అని. ఆమె నవ్వుతూ చెప్పింది, నాయనా, నేను నీకేమివ్వలేదు, దేవుడు నా చేతిలో పెట్టింది నేను నీకిచ్చాను అంతే అని చెప్పింది. ఇదే మార్కు 12వ అధ్యాయం చెప్పే ఆత్మ. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆమెకు 2 నాణాలు ఉండకపోయినా ఆమె దగ్గర ఒక ప్రార్థన ఉంది. ఆమె దగ్గర పెద్ద ఇల్లు లేకపోయినా ఒక హృదయం ఉంది. ఆమె దగ్గర గొప్ప అధికారమేమి లేకపోయినా ప్రేమ ఉంది. మీ దగ్గర ఉన్నది చిన్నదైనా దేవుని చేతిలో పెట్టండి. మీ సమయము, మీ ప్రార్థన, మీ ప్రతిభ, మీ సంపద, మీ మాట, మీ కుటుంబము, మీ భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టిన చిన్నది కూడా గొప్ప ఆశీర్వాదానికి విత్తనమవుతుంది. మీరు తక్కువగా ఉన్నారని దేవుడు చెప్పడం లేదు. మీరు ఉన్నదంతా ఆయన చేతిలో పెట్టాలని ఆయన పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క క్షణం మీ హృదయాన్ని తెరిచి ఆలోచించండి. ఈరోజు ఈ సందేశము అనుకోకుండా నీ ముందుకు రాలేదు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. ఇంతకాలము నీ సొంత ఆలోచనలపైన, మనుషుల సహాయముపైన ఆధారపడి విసిగిపోయావేమో. లోకము నిన్ను చులకన చూసిందని, నీకున్న లేమిని బట్టి నిన్ను పక్కన పెట్టిందని
బాధపడుతున్నావేమో. కానీ ఈ ఉదయకాలమున యేసు క్రీస్తు నీ వైపు చూసి తన ప్రేమగల చేతులను చాపి నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని, భారాన్ని, నిరాశను ఆయన పాదాల చెంత కుమ్మరించు. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆ రోజు ఆ పేద వితంతువు తన సమస్తాన్ని నీకు అప్పగించినట్టు నా హృదయాన్ని, నా భవిష్యత్తును నీకే ఇస్తున్నాను అని నీవు చెప్పగలిగితే ఈరోజే నీ జీవితము మారిపోతుంది. నువ్వున్న స్థితిలోనే, నీ భారముతోనే ఆయన వద్దకు రా. ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను క్షమించి, కడిగి, నూతన సృష్టిగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీలో ఎవరైనా మొదటిసారిగా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలని అనుకుంటున్నా, లేదా దేవుని దారి నుండి దూరమై మరలా ఆయన వైపు తిరగాలని ఆశిస్తున్నా, మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని ఈ చిన్న ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, అత్యంత కృపగల మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున ఈ వీడియో ద్వారా నీ వాక్యాన్ని వింటున్న నా ప్రతి ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యునిపై నీ అపరిమితమైన కృపను విడుదల చేస్తున్నాను. తండ్రి, వీరి జీవితాలలో ఉన్న ప్రతి నిరాశ, భయము, బలహీనత యేసు క్రీస్తు దివ్యనామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. ప్రభువా, నా బిడ్డల ఆర్థిక పరిస్థితులను నీ పరిశుద్ధ కర్మలకు అప్పగిస్తున్నాను. అప్పుల భారముతో, ఉద్యోగ అస్థిరతతో, వ్యాపారంలో నష్టాలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు నీ సమృద్ధి గల ఆశీర్వాదాన్ని దయచేయండి. వారు చేసే ప్రతి చేతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. అయ్యా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు తమ కుటుంబాలను ఆనందముగా పోషించగలిగేలా, ఇతరులకు అప్పిచ్చే స్థాయికి హెచ్చించబడేలా నీ ద్వారాలను తెరవండి. తండ్రి, అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో, శరీర వేదనతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. యేసు క్రీస్తు రక్తపు శక్తి ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా ఇప్పుడే సంపూర్ణ స్వస్థత వారి శరీరాల్లోకి ప్రవహించునుగాక. ప్రతి బలహీనత నశించిపోవునుగాక. నాసిరకము ఆలోచనలు, మానసిక ఒత్తిడి నుండి పరిపూర్ణ విడుదల కలుగునుగాక. విరిగిపోయిన కుటుంబాలను యేసు నామములో పునరుద్ధరించండి. భార్య భర్తల మధ్య ఉన్న కలహాలు తొలగిపోయి నీ దివ్య సమాధానము ఏలుబడి చేయునుగాక. గర్భఫలము కొరకేండ్ల తరబడి కన్నీటితో ఎదురుచూస్తున్న బిడ్డల ప్రార్థనను ఆలకించి ఈ నూతన దినములో వారికి శ్రేష్టమైన సంతాన ఫలాన్ని అనుగ్రహించండి. వివాహ నిరీక్షణలో ఉన్న యువతి యువకులకు తగిన తోడు దయచేయండి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులను, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను నీ బలమైన రెక్కల నీడలో భద్రపరచండి. సరిహద్దులలో నిలబడి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు, భూమిని నమ్ముకుని కష్టపడుతున్న రైతులకు నీ దైవిక కాపుదల దయచేయండి. నిరుద్యోగులకు శ్రేష్టమైన ఉద్యోగ అవకాశాలను దయచేయండి. అయ్యా, ఈరోజు వివాహ వార్షికోత్సవాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను నూతన ఆశీర్వాదాలతో అభిషేకించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి అశాంతి తొలగిపోయి నీ శాంతి నెలకొనుగాక. ఈరోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యులు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నీ దైవిక ప్రసన్నత వారికి తోడుగా ఉండునుగాక. వారు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి, ప్రతి ప్రతికూలత యేసు నామములో పటాపంచలైపోవునుగాక. నీ నామానికి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అధికారము గల శక్తివంతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆత్మీయ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలపు దివ్య సందేశము మీ హృదయానికి నూతన బలాన్ని, నిరీక్షణను ఇచ్చిందని నమ్ముతున్నాను. ఈ రోజంతా దేవుని వాగ్దానాన్ని మీ మనసులో ధ్యానిస్తూ ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. దేవుడు మీకు తోడయ్యున్నాడు. ఈ సందేశము మీ జీవితానికి ఆశీర్వాదకరంగా అనిపిస్తే వెంటనే వీడియోను లైక్ చేయండి. మరియు నా ఆధ్యాత్మిక కుటుంబంలో ఇలాంటి అనుదిన దైవిక ప్రేరణాత్మక సందేశాలను ప్రతిరోజు పొందుకునడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని మీరు విశ్వసిస్తే క్రింద కామెంట్ బాక్సులో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ ఆశీర్వాదాన్ని కేవలం మీ వద్దనే ఉంచుకోకుండా కనీసము 3 మీ శ్రేయోభిలాషులతో
లేదా మీ కుటుంబ సభ్యులతో లేదా మీ వాట్సాప్ స్టేటస్‌లో ఈ ప్రార్థనను షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ ఒకరి జీవితంలో గొప్ప నిరీక్షణను నిలపవచ్చు. మీ జీవితంలో ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా, మానసిక భారాలు ఉన్నా, స్క్రీన్‌పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు మీ ప్రార్థన మనవులను మెసేజ్ ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు తప్పకుండా వ్యక్తిగతంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి మన శ్రేష్టమైన ఉదయకాల ధ్యానములో మార్కు సువార్త 13వ అధ్యాయం నుండి అంత్య దినాల గురించి విస్మయకరమైన సత్యాలను, క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి అనే పరమ రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఆ అద్భుతమైన సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.